Hello guys, good morning. Welcome back to our channel, The Best Journeys with Rail. So guys, right now మనమైతే కొడైకెనాల్ రూట్ మీద వెళ్తున్నాం. దిండిగల్ ఇప్పుడే వచ్చింది మన డ్రైవర్. అక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం కొడైకెనాల్. సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే ప్రెజెంట్ అయితే అంత ఏం లేవు, అంటే ఎవరికి అక్కడ ఇస్తే వచ్చేద్దంటారు. సో ఇవన్నీ మనకి తీసుకుని వెళ్తుంటారు ప్రెజెంట్. ఇంకా 4 days అన్నీ మనతో ఉంటారు, మనం అక్కడ కావాలంటే అక్కడ తీసుకుని వెళ్తారు. సో చూసారు కదా, రైట్ ఇప్పుడు కొడైకెనాల్కి 2 hours రైడ్కి వెళ్ళిపోవడమే. అక్కడ కొంచెం హిల్లో ఉంది, మనకి అర్థం అవ్వలేదు కానీ చెప్పిస్తామని. సో రైట్ నో అయితే మనం ఇప్పుడు మామూలుగా చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఫ్రెష్ అవుదాం అనేసి, అంటే ఐ మీన్ టీ తాగుదాం అనేసి బ్రేక్ ఆగాము. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత మొత్తం ఘాటి అని, కొంచెం ఘాటి వల్ల కొంచెం కళ్ళు తిరగడం గట్రా అవుతుంది కదా. సో అందుకోసం కొంచెం టీ ఏమైనా అలా తాగితే కొంచెం రీఫ్రెష్ ఉంటుంది కదా మైండ్. సో అందుకోసం అనేసి అందరూ మామూలుగా కాఫీ తాగుతున్నాం. చాలా బాగుంది. తెలుసు తమిళనాడు అటు సైడ్ కాఫీ చాలా ఫేమస్. కాఫీ ఏది టీ అయినా ఫిల్టర్ కాఫీ బాగా చేసిస్తారు ఇక్కడ. సో అక్కడైతే అయిపోయింది, ఇగోండి అదే షాపు. రైట్ నో మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇవన్నీ మనకు దగ్గర జాబ్ ఉంది. మాట్లాడారా, క్లిప్ కట్ చేసుకోవచ్చు. నువ్వు మాట చెప్పరా. ఈడొకటి పళ్ళు బయట కట్టాడు. బ్యాట్మ్యాన్ కి బ్యాట్మ్యాన్ ఎడకు తిరుగు. సో మన డ్రైవ్ అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ వచ్చాము. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అవునా? ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ రానియా? ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్కి వచ్చాము మనము. వచ్చావుకో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనం నేచర్ ని బాగా చూడాలి, అది అట్రాక్ట్ అవ్వాలి. ఎక్కడ ఉన్నాం? కేరళ దగ్గరలో ఉన్నాం. ఎంతసేపు రూముల్లో కూర్చొని అవి చూసుకుంటే వెబ్ సిరీస్ లేట్ వస్తే చెప్పు. అది బయటకు వచ్చావుకో వాతావరణం బాగుంటది. ఎంత 20 degrees అంట, మాటలా 20 degrees అంటే కేరళ జీరో కూడా అవ్వచ్చు అంట. అన్ని చెప్పాడు. ఇప్పుడే సైక్ అయిపోయాం మేము. అండ్రాగడ్ చూడు ఎలాగైపోయాడు దెబ్బకి. ఆ రుడ్డిలు కట్టి తీసుకురాలేదు. సైక్ లో ఉన్నాడు అండ్రాగ్. ఈడు చూడు లేకడ చూడండి, అసలు ఉదయం నిన్నటి నుంచి ఇలాగా ఉన్నాడు. పడుకోలేదు, నాకు నిద్ర లేదు అసలు. చలి దోలు తీరేస్తుందండి. ఒక కాఫీ తాగాం, కొద్దిగా ఫ్రీగా ఉంది. నువ్వు ఎప్పుడు ఏడ్ చెప్పాలి, అదే అంటాం. మంచి మాట వాడు. రేపు మార్నింగ్ మంచి కంటెంట్ ఇస్తాం మేము. ఈయనే మన వ్యాన్ డ్రైవర్. హాయ్ చెప్పనే.
చెప్పరా చలి ఎలా ఉంది? మన ఇక్కడ చూసుకుంటే మన డీజిల్ రేట్ అయితే మాత్రం 93 అలా ఉంది. మన ఆంధ్రాలో 110 అలా ఉంటది. మన ఆంధ్రాలో ఏది ఎక్కువనే, మన ఆంధ్రాలో ఎక్కువ రేట్. సర్లే పాలిటిక్స్ గురించి మనకెందుకు కానీ, పాలిటిక్స్ గురించి మనకెందుకులే. పాలిటిక్స్ కాదన్నా, ఇక్కడ బాగుంది, అంత బాగుందని చెప్తాను. సీఎం అయితే టెంపరేచర్ ఇక్కడ 12 degrees అలా ఉంది. పర్లేదు 12 degrees అంటే. చూసారు కదా నిన్న మార్నింగ్ నుంచి ఇదే టీ షర్ట్ ఇదే ఇలాగా ఉన్నాము. అసలు లేట్ మార్చడం కూడా అవ్వలేదు మాకు. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నామా జనరల్ వచ్చినామని అన్ని భయపించింది ఒకసారి మాకు. సో మ్యాక్సిమం ఏసీ ప్రిఫర్ చేసుకోండి. ఒకవేళ నార్త్ నుంచి వచ్చే ట్రైన్ అయితే ఏసీ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే సో అన్న అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్యూయర్ స్టాప్ కాగా మనకి ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయిస్తుంది. ఇవి డీజిల్. సో గాయస్ ఇది ఇక్కడ నుంచి ఇంకా ఘాటి షార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడే ఎంటర్ అయ్యాము, చెక్ పోస్ట్ ఇప్పుడే దాటాము. చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి బ్రో హౌ మెనీ కిలోమీటర్స్ బ్రో? హౌ మెనీ కిలోమీటర్స్? హియర్ టు 40 kilometers ఓన్లీ ఘాట్ రోడ్ ఓన్లీ. 40 kilometers ఓన్లీ ఘాట్ రోడ్ ఉంటుంది అంట. ఇక్కడ నుంచి హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్టింగ్. సో అందుకే మనకు లేట్ అనమాట. లేకపోతే ఒక 80 kilometers మొత్తం దిండిగల్ నుంచి 40 kilometers చాలా ఫాస్ట్గా వస్తాం. కానీ ఇక్కడ నుంచి కొంచెం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మనం స్లోగా వెళ్తాం. ఇవన్నీ ఏం చెప్తానంటే మామూలుగా అయితే ఇక్కడ ఏం ట్రాఫిక్ ఉండేది కాదంట. ఎప్పుడైతే మూవీ వచ్చిందో మంజుమల్ బాయ్స్ అప్పటి నుంచి ఇంకా ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇక్కడ ఆగుతారు మమ్మల్ని. ఏట్రా నువ్వు అలా వీడియో కట్ అయిపోయింది. మళ్ళీ బొబ్బులు కోటకెళ్ళు రే సతీష్ రారా. సాయి రా నువ్వు మాదే వాడుకో. ఎంతగా ఆడతా సాయి బెట్టలు జీవితం అంతా నీ బెట్టలే కుమార్ ఇక్కడ తిరుగుతాండి అన్న. పోతారా బీపీ వేస్తున్నారా? పర్లేదు. సో గైస్ చూసారు కదా మార్నింగ్ 5:30 అలా అవుతుంది అరౌండ్. సో కొడైకెనాల్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. చూసారు కదా అసలు నేచర్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. నిజం చెప్తాను, మేడ అయిపోతారు ఎవరైనా ట్రావెలర్ కానీ ట్రావెలింగ్ పిచ్చిన అయితే పక్కా చెప్తున్నా భయ్య. లైఫ్ లో ఒక్కసారి విజిట్ చేయండి కొడైకెనాల్ మాత్రం. నిజం చెప్తున్నాను, డ్రీమ్ డెస్టినేషన్ గా చెప్తుంది. నిజం చెప్తున్నా, బైక్ మీద ట్రావెలింగ్ చేసిన ఒక బ్లాగర్స్ కైనా ఒక యూట్యూబర్స్ కైనా ట్రావెలింగ్ పిచ్చిన ఎవరికైనా మేడ అయిపోతారు. నిజం చెప్తాను. అండ్ చూస్తున్నారు కదా వెళ్తున్న కొద్దీ ఇంకా హిల్ అప్కి వెళ్తున్నాం కదా. హిల్ అప్ కొద్దికి వెళ్తే ఇంకా టెంపరేచర్ అయితే మామూలు తగ్గట్లేదు. ఫుల్ చలేసేస్తుంది. అసలు మామూలు చలేదు. నేను చెప్తాను కదా మీకు, నేను చూపిస్తాను రిసార్ట్ లోని అసలు ఫ్యాన్లు కానీ ఏసీ కానీ అసలు ఏమి ఉండదు అక్కడ. మీకు చూపిస్తాను నేను రూమ్ లోని ఎలా ఉంటుందో. గాయ్స్ చాలా బాగుంది లొకేషన్. మీరు రండి ఇక్కడికి. రండి అలాగా ఎప్పుడు ఇంట్లో దీనికోసమే రండి రా ఈ లొకేషన్ కేనండి. చూసారా నీకు అనిపిస్తా ఇప్పుడు ఎందుకురా పాండీ వచ్చాను. పాండీ బదులు ఎక్కడికి వచ్చి ఉంటే ఎంత బాగుంది ఎలాగుందిరా చంద్రకన్యా డోలా వెనక చూడండి మామూలు లేదు. ఓకేనా చూడండి రే. ఇదిగోండి ఇది డ్యామ్, ఇది చూసారా డ్యామ్. సో లిటరలీ చెప్తాను లొకేషన్ అయితే మామూలు ఇచ్చి పడేసింది ఒక దగ్గర. ఎగ్జాక్ట్గా 450 అలా పోయింది. హాయ్ బ్రో. గాయస్ మనం ఇప్పటికి అరకు అయితే వెళ్ళాం కదా. అరకు కన్నా మంచి వ్యూ అయితే మాత్రం ఎక్కడైతే మాత్రం దూల కనబడుతుంది. వ్యూ అయితే మాత్రం అరకు అంటే ఒక లెవెల్, నుంచి ఇంకో లెవెల్ ఉంది అక్కడ వ్యూ అయితే మాత్రం. రానులందరికీ రానుడు మన బోస్ను సతీష్ అన్న సాయి గారు చెప్పాల్సింది ఏంటంటే
భూషణ్ నువ్వు పాండిచేరి వెళ్ళావు, ఇది నువ్వు ఇది ఏదో ఒకసారి నువ్వు చూడాలి, ఇది మనం మళ్ళీ కలిసి వద్దాం. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ కూడా వెళ్దాం. ఆది అన్న నీ పేరు సంతోషనా? అన్న పేరు మన డ్రైవర్ జాక్ ప్రిన్స్. క్రిస్టియన్సా? క్రిస్టియన్స్ అంట అన్నయ్య. జాక్ ప్రిన్స్ అంట, నేను మంచి నేమ్ పెట్టుకున్నాడు, చాలా బాగుంది. కొంచెం గైస్ చూస్తాను కదా లెఫ్ట్ సైడ్ లో లొకేషన్స్ అయితే అసలు మామూలుగా లేవు. మంచి ఒకసారి చూస్తాను కదా లెఫ్ట్ సైడ్ లొకేషన్స్ అయితే. రెండు భయ్యా కొడాకెనాల్ ఒకసారి వెళ్ళండి భయ్యా. ఏంటి అన్ని ఇలా ఇంట్లో ఎప్పుడు ప్రెజర్ ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి నీట్గా ట్రిప్కి ట్రావెల్కి మనీ కొంచెం సేవ్ చేసుకుని వెళ్ళండి భయ్యా. కొడాకెనాల్ కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ కింద పెట్టుకోండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం సిల్వర్ వాటర్ ఫాల్స్ ఉన్నాం. మనం ఆన్ ది వేలోనే సిల్వర్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, చూపిస్తాను మీకు, వీడియోస్ అప్లోడ్ చేస్తాం మధ్యలో. చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్, చాలా హైట్ నుంచి పడుతుంది. చలి అయితే అసలు మామూలు చలి మాత్రం చాలా ఉంది. 10 బిలో వచ్చేస్తుంది నైట్ అయితే డిగ్రీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిస్సింగ్ ఫౌంటైన్ రిసార్ట్లో ఉన్నాం. చూపిస్తాను. మనం కుర్రాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు, అందరూ రెడీ అవుతున్నారు కుర్రాళ్ళు, రెస్మాయిలు అందరూ. రిసార్ట్ అయితే చాలా బాగుంది, రూమ్ అవన్నీ చాలా బాగుంది. 3 రూమ్స్ ప్రొవైడ్ చేశారు మాకు, మొత్తం 3 రూమ్స్ చాలా బాగున్నాయి. చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. లాక్ వేస్తావా? మొత్తం మాకు చాలా బడ్జెట్లో అంతా అయ్యింది. మాకు ఏం తెలియదు కదా, అందుకే మేము ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నాం. చూడండి అంతా రూమ్స్ అవన్నీ చాలా బాగుంది, చాలా బాగుంది. బయట మన జాక్ స్పారో ఉంటాడు, అన్నయ్య పేరు చూపిస్తాం, జాక్ బాయ్. ఓకే, ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. అదే గైస్, దండ చేయని చెప్పు, ఏమని చెప్పురా, ఇవి ఇదే దండ ఏమని చెప్పురా. తను ఇదేం చెప్పట్లేదు. ప్రసాద్ చెప్పురా, నార్మల్ చెప్పేది అన్న చెప్పనా. చూడండి ఫ్రెండ్స్, లగ్జరీస్ రూమ్, వ్యూ పాయింట్ చూసారా? వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. రాజేష్, సే సంథింగ్. నమస్తే అన్న, బాగుందన్న రూమ్, చాలా రూమ్స్ డోలా అన్నీ వస్తాయి. చూసారు కదా, మన కుర్రాళ్ళందరూ రెడీ అవుతున్నారు, లాక్స్ వేస్తున్నారు. అరే అమౌంట్ ఇవ్వాలరా. సరే గైస్, మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం కొడైకెనాల్. మీకు ఇంకా రీల్స్ అవన్నీ వస్తుంటాయి, వ్లాగ్స్ గట్రా. ఇప్పుడు రిసార్ట్ నుండి బయటకు వచ్చాం. మన అంటే బోటింగ్కి వెళ్తాను ఫ్రెండ్స్. బోటింగ్, లేక్ వ్యూ పాయింట్, కూకర్స్ పార్క్ చాలా ఉన్నాయి. మన రిసార్ట్ అయితే ఇది చూడండి, చాలా బాగుంది. మనకు 3 రూమ్స్ ప్రొవైడ్ చేశారు. మీకు ఇందాక రూమ్స్ ఆల్రెడీ చూపించాను కదా. రిసార్ట్ ఇది మంచి ఏరియాలో వచ్చింది. వ్యూ పాయింట్ అక్కడ చూడండి, చాలా బాగున్నాయి. ఇగో మన కార్ చూపిస్తాను చూడండి, అది గైస్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం తిరగడానికి. లేక్ పాయింట్స్, బోటింగ్ కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, మీకు చెప్తాను. అలాగా దేవుడు కూడా చాలా స్టైల్ ఉన్నాయి. కానీ చెప్పన్నా, సే సంథింగ్. తమిళ్ సే పవర్ బ్యాంక్ మర్చిపోండి. జేజే ట్రావెల్స్ ఎప్పుడైనా విజిట్ చేస్తే చూడండి. జే అంటే జాక్ అంట, ఫుల్ నేమ్ ఏంటి? జాక్ ప్రిన్స్ అంట. అన్న క్రిస్టియన్ నేమ్ చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ట్రావెల్ చేయండి, జేజే ట్రావెల్స్. మీకు నెంబర్ అది యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. అన్న నెంబర్ కట్టనా. బాగా తిప్పుతున్నాడు మొత్తం. ఇప్పుడు మొత్తం తిరగడానికి వెళ్తాం మనం. అన్న ఏం చెప్పన్నా, సే సంథింగ్, ఎనీథింగ్.
யார் வந்தாலும் நம்ம நம்பருக்கு கால் பண்ணுங்க. கொடைக்கானல், ஊட்டி, மூணார், வாகமான், కన్యాకుమారి, రామేశ్వరం, తిరుచెందూరు, ఆల్ ప్లేసెస్. పాండిచ్చేరి ఎవరైనా వస్తే అన్న కాంటాక్ట్ అవ్వండి. మంచి బడ్జెట్లో అవుతుంది మొత్తం. బడ్జెట్ లో బడ్జెట్లో కంపెనీ యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడైతే ఏదో ఫెస్టివల్ అవుతుంది, చూడండి చూపిస్తాను. సో మన నుంచి అయితే ఏం తినలేదు, ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. అంటే నైట్ చెప్పాం కదా, మరి అక్కడ స్టే లేట్ అయిపోయింది. సో తినేసి ఇప్పుడు చేస్తాం. నువ్వు మసాలా దోశ అనియా మసాలా దోశ లాగడు మనలాగా ఉంటాయి అనుకుని ఇడ్లీ చేపిస్తాడు అక్కడ. ఇప్పుడేమో ఇక్కడ మబ్బి అయిపోయింది. కుమార్ గారు చెప్పకుండా తినేస్తాడు. ఇడ్లీలో నోపలేదు, మన ఆంధ్ర ఇడ్లీలో లేవు ఇక్కడ. తిరుపతిలో ఉంటాయి కదా ఇడ్లీలు మెత్తగా ఉంటాయి, నోకేయరు, ఓన్లీ రుబ్బే వేస్తారు. ఆ ఇడ్లీలు అంతేం బాగాలేదు అని అడ్రా ఎలా ఉంది? బాగుందా? రాకేష్ ఎలా ఉంది ఫుడ్? బొక్క సూపర్ కాదు, జెన్యున్ రివ్యూ చెప్పేది. తెలుగులో ఉన్నారు. సో గైస్ రైట్ నౌ మేమైతే బోటింగ్కి వచ్చాం. మంజుమల్ బాయ్స్ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది బోటింగ్ కొడైకెనాల్లో. పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. ఈ మేము మొత్తం 7 మెంబర్స్ వచ్చాం. 8 మెంబర్స్మి. ధనరాజ్ రాలేదు, కొంచెం హెల్త్ పోలేదంటే. సో ధనరాజ్ అక్కడ ఉండిపోయాడు. మేము 8 మెంబర్స్ 2 బోట్స్ తీసుకున్నాం, 4 బాగుంది ఎక్స్పీరియన్స్. 30 మినిట్స్ ఇస్తారు. 30 మినిట్స్ మనం వాటర్లో గట్ట అదే మామూలు సైక్లింగ్ చేయాలి. బాగుంది బోటింగ్ అయితే. పెడదాము సో గైస్ బోటింగ్ ఎలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్క్కి వచ్చాం. పార్క్ దగ్గర డాగ్స్ అయింది. డాగ్ బ్రీడ్స్ పెట్టి అవి కొన్ని వాళ్ళు చూపిస్తారు, అవి చేయాలి. మీరు మలయాళంలో నైమర్ మూవీ ఒకటి ఉంటుంది, నైమర్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి డాగ్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా అయింది. సో గైస్ క్లైమేట్ అయితే అసలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం కొడైకెనాల్ ఎలా ఉంటుంది అనేసి. సో చూసారు కదా, మొత్తం మంచు పడిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం మంచు పోతుంది. సో అలా ఉంది క్లైమేట్ అయితే ఇక్కడ. చాలా బాగుంది గైస్ క్లైమేట్ అయితే. నేను చెప్తున్నా, ఎవరు వచ్చినప్పుడు చాలా బాగుంది. దూరం కనబడుతుంది కదా అక్కడ, అదే ఇంతవరకు డాగ్ షో అయింది. ఇప్పుడు ఏదో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది అవుతుంది. డాగ్ షో కంప్లీట్ అయిపోయింది. సో గాయ్స్ గార్డెన్ చూసేసాక ఇంకా పంబారే విలేజ్ అని ఒక ఉంటుంది, విలేజ్కి వెళ్దాం అనేసి మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా కొడైకెనాల్ అసలు క్లైమేట్ మనం ప్రిడిక్టే చేయలేము. ఒకసారి సడన్గా ఎండ ఎక్కిపోతుంది, సడన్గా వర్షం పడిపోతుంది, సడన్గా మబ్బు వచ్చేస్తుంది. అసలు క్లైమేట్ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు చూపిస్తుంది. సో రిటరీ చెప్తున్నాను, నిజంగా సూపర్ భయ్య. ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాగుందో క్లైమేట్ అంతా. చూసారు కదా, మేము అసలు ఎక్కడో ఒక ఫారిన్ కంట్రీలో ఫీల్ అయితే వస్తుంది. అసలు మీకు దూరం కనబడుతుంది కదా, మేము తీసుకున్న రిసార్ట్ అయితే అది. బట్ మేము లేట్గా బుక్ చేయడం వల్ల అది మాకు ఇంక పోయింది. సో గైస్ ఒక ప్లాన్ చేసుకున్నాం, బట్ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. డే 1 ప్లాన్ యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఉండే ఈరోజు. సో చాలా హెవీ రైనింగ్, చూస్తే 17 degrees బయట. అందరు జలుబులు ఇక ఎలాగున్నారు చూడకపోయినా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాగ ఉంటుందని. హాయ్ గైస్, ఈరోజు అంతా డిసప్పాయింట్ అయిపోయింది. అన్నీ బాగా కుదిరే కానీ వర్షం ఒకటి వచ్చింది, దానివల్ల మళ్ళీ చెప్తాను. సో గైస్ వర్షం ఆగేసాకైతే 6:37 అయింది. సర్లే ఇంక రూమ్లో అలాగే ఎటు ఉంటాం రిసార్ట్లో అనేసి వ్యాన్ అన్నికంటే దాన్ని బయటికి వెళ్దామంటే అలాగా మొత్తం కొడైకెనాల్ ఊరు చూద్దామనేసి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాక్లెట్ చాలా ఫేమస్ కొడైకెనాల్లో. నీకు నెక్స్ట్ స్టాప్ అదే కమింగ్ వ్లాగ్లో చూపిస్తాను. చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ, చాలా తక్కువ రేట్ చాక్లెట్స్. సో ఇప్పుడు మామూలుగా జస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంది. మార్నింగ్ చెప్పాను కదా, ఇక్కడ ఏదో పెద్ద పండగ అవుతుంది. సో ఆ పండగ వల్ల ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ పండగ అంట 10 yearsకి ఒకసారి వస్తుందంట. సో మన లక్ బాగుంది, మనం వచ్చిన టైంకి పండగ కూడా వచ్చింది. అలాగా వచ్చాం కదా, చూసేద్దాం, అది కూడా చూపిస్తాను మీకు.
మేబీ అది మీకు టోనో లాగ్లో రావచ్చు. ఈరోజు చెప్పాను కదా వర్షం వల్ల అసలు ఏం అంత తిరగలేకు. వాయిస్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు. సో చూపిస్తాను, ఇవ్వండి. సో గైస్ టూరిజం కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇదే బెస్ట్ సీజన్ కదా కొడైకెనాల్ విజిట్ చేయడానికి. సో అందుకే ట్రాఫిక్ కొంచెం చాలా హెవీగా ఉంది, చూసారు కదా. దానికి తోడు పెద్ద పండుగ ఒకటి అవుతుంది కదా, మీకు చూపించాం కదా ముందుగా. సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంది. ఇప్పుడు ఈ కొడైకెనాల్ ఎలాగంటే దీనికి పార్కే మెయిన్ ప్లేస్. మనం చుట్టూ ఇటు తిరిగినా మధ్య మళ్ళీ పార్క్కే వస్తాం. సో తప్పుకోవడం అలాంటివి ఏమి ఉండదు. సో రైట్నా మనం ఇప్పుడైతే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ, అంటే ఫ్యాక్టరీ కాదు, ఒక హోల్సేల్ చాక్లెట్ షాప్కి వెళ్తున్నాం. షాప్ని విజిట్ చేద్దాం. ఇదిగోండి షాప్కి అయితే వచ్చేసాం, ఇదే షాప్. సో అవి పెనాల్ బాటిల్ గట్ట అనుకోకండి, చాక్లెట్ సిరప్స్ అవి. చూడడానికి పెనాల్ బాటిల్ లాగా ఉన్నాయి, ఏంటి అనుకోండి, జస్ట్ అవి చాక్లెట్ సిరప్స్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే కొంటున్నాము ఎలా ఉన్నాయనేసి, చూస్తున్నాను మనలు ఏది బాగుంది తీసుకుందాం అనేసి. సో ఇక్కడ న్యాచురల్ టీ పొడులు కూడా ఉంటాయంట, తీసుకుంటాం మనలు. సో 400కి చాక్లెట్స్ తీసుకున్నాం. ఓపెన్ చేస్తాను టెంపుల్. చూసారా చూసారా ఎలాగ వస్తుంది నోటి నుంచి అసలు. సో గాయ్స్ డే 1 కొడైకెనాల్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈరోజు వీడియో అంతా నచ్చింది అనుకుంటా. వీడియో కానీ నచ్చినట్టుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ద బెస్ట్ జర్నీ విత్ రీల్. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను, అండ్ ఛానల్ మీద కూడా వేస్తాను.